కారు ఉంటే జర్నీ సేఫ్ గా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కొన్ని కుటుంబాలకు కొత్త కారు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్. కానీ చాలా మంది పాత కార్లను కొని వాటితోనే అడ్జస్ట్ అయిపోతారు. కొత్తదా పాతదా అనేదేముంది, కారులో వెళుతున్నామా లేదా అని అనుకుంటూ ఉంటారు. ఇక సంపన్నుల కథ వేరు. లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కార్లను కొనుగోలు చేస్తుంటారు. ధనవంతుల కోసం ఆడి, బెంచ్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుని రోడ్లపైకి వస్తే చాలు, వాహనదారులు, స్థానికులు అటువైపే చూస్తుంటారు. అయితే రోల్స్ రాయ్స్ కారు కూడా రిచెస్ట్ కోవకు చెందింది. దీని రాజసమే ఓ లెవెల్లో ఉంటుంది. రోడ్డుపై వెడుతున్న పడవలా కనిపిస్తుంది. ఈ రోల్స్ రాయ్స్ కారు ఢిల్లీలో ఓ వ్యక్తికి హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. రోడ్లపైకి వరద నీరు భారీగా చేరుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో ఓ ప్రాంతంలో వరద నీటిలో రోల్స్ రాయ్స్ కారు ఆగిపోయింది. ఇతర చిన్న చిన్న కార్లు ఆ కారు పక్క నుంచే వెళ్లిపోతున్నాయి. కానీ రోల్స్ రాయ్స్ కారు ముందుకు వెళ్లనంటే వెళ్లనంటోంది. సరిగ్గా ఇదే సమయానికి మరో కారులో వెళుతున్న ఓ వ్యక్తి రోల్స్ రాయ్స్ ను వీడియో తీశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కారు ధర ఎంతనేది కాదు ముఖ్యం, అనుకున్నప్పుడు వాహనాన్ని బయటకు తీసి ప్రయాణించగలుగుతున్నామా లేదా అన్నదే పాయింట్ అంటూ ఆ నెటిజన్ రాసుకొచ్చాడు. రోల్స్ రాయ్స్ వంటి కారు ఇలా రోడ్డు మధ్యలో ఆగిపోవడం బాధాకరమంటూ సానుభూతి తెలిపాడు. అలాగే దేశ రాజధానిలో వర్షాలు పడితే రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలంటూ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కోరాడు. కాగా రోల్స్ రాయ్స్ నీటిలో ఆగిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఈ కారు అమ్మేసుకొని ఆటో కొనుక్కోండి, అదే బెటర్ అంటూ చెబుతున్నారు. విలాసవంతమైన కార్లు నీటిలో చిక్కుకున్నప్పుడు బ్రేకులు లాక్ అయిపోతాయని అంటున్నారు. వర్షాకాలంలో ఇండియాలో ఇలాగే ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.